నమ శివాయ. సదాశివుడు, అదేవిధంగా అమ్మవారు శక్తి స్వరూపిణి. శివశక్తి. సో శివుడు లేకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే శివుడు లేడు. ఒకరు సృష్టిస్తే ఇంకోరు దాన్ని నడుపుతుంటారు. సో రెండు అవసరం. అర్థమైందా? సో కొత్త ఏదైనా జరగాలి, ఏమి జరగాలన్నా శివ కావాలి, శక్తి కావాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ సృష్టి జరగాలంటే, సృష్టి కార్యం జరగాలన్నా, ఏది చలనం జరగాలన్నా, ఆ వస్తువు క్రియేట్ చేయాలన్నా భూమి క్రియేట్ చేస్తే సరిపోదు, అది తిరగాలంటే శక్తి కావాలి. సో కాబట్టి ఓం నమ శివాయ, అదేవిధంగా ఓం శక్తి అయి నమః. సో అయితే ఆ శివుడు శక్తి అమ్మవారు అందరినీ, అన్ని జీవులని, అందరినీ చల్లగా చూడాలి, అన్ని వాటి కక్షల్లో తిరగాలి. సో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ, సో ఏది ఈ మధ్య కాంట్రవర్సీ ప్రతిదాన్ని ఈ బీజేపీ, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తారు, ప్రతిదాన్ని మతం కోణంలో చూసే ప్రయత్నం చేస్తారు, ప్రతిదాన్ని అది లేకున్నా ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు. అంటే ఎవరో ఒకరితోటి పైసలు ఇచ్చో, వాడిని బెదిరించో, లేకపోతే రకరకాలుగా వాడి యొక్క అవివేకం వల్ల కానీ, విద్య అంటే చదువుకోకపోవడం వల్ల కానీ, వాడి పేదరికం వల్ల కానీ, వానికి ఉన్న బలహీనతలను ఆధారంగా చేసుకొని వాళ్ళతోటి వీళ్ళన్న అందరు నిద్రపోతున్నప్పుడు, లేకపోతే సాటుంగన్న ఈ యొక్క హిందువులని మీద కానీ, హిందూ గుళ్ళ మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ రకరకాలుగా ఎవరో ఒకరితోటి ఏదో ఒక చేసి దాన్ని యొక్క మన 90% హిందువులకి థ్రెట్ ఉందన్నట్టే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, అంటే మనకు పొద్దుగా లేస్తే ప్రజా సమస్యలు, పెట్రోల్ మీద రేటు పెరిగింది, లేకపోతే నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, లేకపోతే విద్యా సదుపాయాలు సరిగ్గా లేవు, రోడ్డు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగలేదు, లేకపోతే ప్రతి చిన్నదానికి ఇంకా డే టు డే సమస్యలు ఉన్నాయి, లేకపోతే పూరి గుడిసెలు ఉన్నాయి, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి దేశంలో. ఇప్పటికీ ఒక అభివృద్ధి చెందినటువంటి అమెరికా, ఒక చైనా, ఒక రష్యా, ఒక ఫ్రాన్స్, ఒక ఇంగ్లాండ్, ఈ దేశాలతో పోలిస్తే మన దేశం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఎంతో సాధించినప్పటికీ, అంటే 1947తో పోలిస్తే చాలా వరకు మనము ఒక అగ్రదేశాలు 300-400 సంవత్సరాల కింద స్వతంత్రం వచ్చిన దేశాలతో మనం అన్ని రంగాల్లో పోటీ పడుతున్నాం. సో అది వీ మేడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్, చాలా అభివృద్ధిని సాధించినాం. కానీ స్టిల్ మన దేశ జనాభాకి, మనకున్న రిసోర్సెస్కి ఇంకా చాలా చేయవచ్చు. కాకపోతే ఈ యొక్క కొద్దిమంది రాజకీయ నాయకుల ప్రయారిటీస్ వేరున్నాయి. మనం పేదరికంలో బతికితేనే వాళ్ళ యొక్క వాడు దోసుకోగలుగుతాడు. కాబట్టి అట్లా వాడి లూటీ నుంచి మనం దృష్టి మరల్చడానికి, మన డే టు డే సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి, వాడు ఏమీ చేయకపోయినా మళ్ళీ మనతో ఓట్లు వేయించుకోవడానికి మనకున్న బలహీనతలతోటి ఆడుకుంటారు. పేదరికం వల్ల ఉండే ఆ చిల్లర కొన్ని పార్టీలు చిల్లర ఇదన్నా కానీ, లేకపోతే కొన్ని పార్టీలు ఈ యొక్క ఎంఐఎం కానీ, బీజేపీ కానీ పొద్దుగా లేస్తే మతం చుట్టేది ఇస్తాయి మనకి. బీజేపీ ఉన్న రోజులు హిందువులకు థ్రెట్ ఉంటుంది. 800 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలే. 400 సంవత్సరాలు యూరోపియన్లు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలే. 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలే. కానీ 9 ఏళ్ళల్లో బీజేపీ వచ్చినప్పటి నుంచి హిందువులకు థ్రెట్ వస్తుంది. హిందుత్వానికే ఒక పెద్ద దిక్కు అని చెప్పుకునే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నాక, వాళ్ళ యొక్క పారామిలిటరీ దళాలైన ఆర్ఎస్ఎస్ ఆయుధాలు పట్టుకుని ఉన్నాక, భారత ఆర్మీ ఉన్నాక, భారత పోలీసు వ్యవస్థ ఉన్నాక, ఉండగా హిందువులకి 90% హిందువులకి 5% లేకపోతే 3% ఉన్నటువంటి జనాభా మైనారిటీలతోటి థ్రెట్ వస్తుందంట. అంటే మనం నమ్మాలి, మన చెవులలో తామర పూలు పెడితే పెట్టించుకోవాలి. సో ఆ క్రమంలో ఇది యొక్క మొన్న ఉదయనిధి స్టాలిన్ గారు ఏమన్నారు, యొక్క సనాతన ధర్మ నిర్మూలన చేయాలి అన్నారు. సో చాలామందికి సనాతన ధర్మం అంటే ఏంది, ఈ యొక్క హిందూ ధర్మం అంటే ఏంది, హిందుత్వం అంటే ఏంది, తర్వాత ఈ మూఢాచారాలు అంటే ఏంది, మూడిటికి చాలా తేడా ఉంది. అన్నిటినీ మిక్స్ చేస్తారు. అర్థమైందా? సో అంటే ప్రతి మతం అనేది, ఈ మతాలు ఏవి నమ్మనప్పుడు కూడా భూమి మీద మనుషులు బ్రతికారు. ఇప్పటికీ చాలా జీవులు, పక్షులు, జంతువులు, అడవి మనుషులు బతుకుతున్నారు. అంటే ఇవేవి మతాలను నమ్మకపోయినా,
ఈ విశ్వాసాలను నమ్మకపోయినా మనిషి బ్రతుకుతాడు ప్రకృతి నియమాలను పాటించినంత వరకు అనేది సుస్పష్టం. మరి అటువంటప్పుడు ఈ మతాలు, ఈ ఆచారాలు, ఈ వ్యవహారాలు ఎందుకు? ఏ మతమైనా సరే, అది హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, బుద్ధిజం కానీ, జైనిజం కానీ, సిక్ కానీ, ఇంకేదన్నా కానీ, జుడాయిజం కానీ, ఇంకేదైనా సరే, ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. సో ఏంటిది? ఎందుకు అంటే ఉన్నదానికంటే ఉన్నతంగా బతకాలని, కొన్ని నియమ నిబద్ధలతో బతికితే ఇంకా ఒక సంతోషమైన జీవితాన్ని, ఇంకా ఒక అందరూ ఒక ఇంకా మంచి హ్యాపీ ఇంకా సంతోషకరమైన జీవితాన్ని, ఇంకా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని ఆశతోటి ఒక్కొక్కరు వచ్చినప్పుడు వాళ్ళ కరెక్ట్ అనిపించిన సిద్ధాంతాలని ప్రజలకు బోధిస్తే ఆ ప్రజలు నమ్మి వాటిని పాటిస్తే అదొక మతమైంది. ఎనీ రిలీజియన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ అవన్నీ వాటి యొక్క సారాంశం ఒకటే, మనందరికీ మానవాళికి భూమి ఒకటే, సముద్రాలు ఒకటే, ప్రకృతి ఒకటే. ఎక్కడ కూడా ప్రకృతి ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు. కాబట్టి వీటిని పాటిస్తే ఇంకా మంచి సంతోషాన్ని లీడ్ చేయాలి, కానీ కొట్టుకొని సచ్చేది మతం కాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏ మతము కొట్టుకోమని ఎక్కడా రాయాలి, ఏ పుస్తకంలో రాయాలి. అట్లా రాస్తే అది మతమే కాదు నా దృష్టిలో. అది మతానికి హింసని ప్రోత్సహించేది మతం కాదు. ఉన్నదానికంటే సంతోషంగా ప్రశాంతంగా బతకడానికి తెచ్చిందే మతం. ఎనీ రిలీజియన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ హిందూయిజం. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ మతం అనేది హిందూ మతం అంటే అది హిందూ అనేది ఆ యొక్క వేరే హిందుస్థాన్, సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతాన్ని విదేశీయులు మన దేశంకి రావాలంటే, అంటే అప్పుడున్నటువంటి యూరోపియన్లు, ముఖ్యంగా గ్రీకులు లేదా యవనులు, తర్వాత ఈ యొక్క భారతదేశం అనేది వర్తక వాణిజ్యాలకు చాలా పాపులర్. అంటే భారతదేశంలో ఈ యొక్క వస్త్రాలు కానీ, అదేవిధంగా ఈ యొక్క స్పైసెస్ అంటే మిరియాలు, లవంగాలు, ఇలాచి, ఈ దాల్చిన చెక్క, ఇట్లాంటివన్నీ చాలా పాపులర్ ఉండే ఆ రోజులలో. కాబట్టి ఆ దేశాల్లో అవి దొరికేవి కాదు. ప్లస్ మన యొక్క చేతి వృత్తులు చాలా హైలీ స్కిల్డ్ అన్నట్టు. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో పట్టేటువంటి సైజు ఉన్న యొక్క వస్త్రాన్ని తయారు చేయడం, అంటే చేనేత వస్త్రాలు, చేతితో నేసిన వస్త్రాలకి ఇండియా చాలా ఫేమస్ ఉండేది. కాబట్టి ఇండియా అక్కడున్న రాజకుటుంబాలు కానీ, పెద్ద పెద్ద ధనవంతులు యూరోప్లో ఉండేవాళ్ళు కానీ భారతదేశ వస్త్రాలను కానీ, అదేవిధంగా భారతదేశం యొక్క స్పైసెస్ అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాల మీద చాలా వ్యామోహం ఉండేది. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంకి రావాలంటే, దండయాత్రల కోసం కానీ, వర్తక వాణిజ్యాల కోసం రావాలంటే, మూడు దిక్కుల సముద్రం ఉన్నప్పటికీ సముద్రం ద్వారా కూడా వర్తక వాణిజ్యాలు జరిగేవి. కానీ ఎక్కువ మంది ఈ యొక్క ఖైబర్ పాస్ అంటే ఆ యొక్క ఆఫ్ఘనిస్తాను ఆ పైనుంచి అక్కడి నుంచే వచ్చేవారు అన్నట్టు. సో వస్తున్నప్పుడు వాళ్ళు ఈ పాకిస్తాన్ అనేది అప్పుడు లేదు. ఓకే, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఉన్నది భారతదేశం. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో ఉండే, గాంధారా అనేది. సార్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మనం కోల్పోయినాం, మనము అక్కడ వేరే వాళ్ళు వాటిని ఆక్రమించడం జరిగింది. ఇది ఇరాన్, ఈ పర్షియన్ సంబంధించిన వాళ్ళు. సో అయితే ఈ పాకిస్తాన్ అనకూడదు, ఎందుకంటే అప్పుడు భారతదేశంలో ఉండే కాబట్టి, అఖండ భారతంగా ఉండే కాబట్టి. సో భారతదేశంకి రావాలంటే, ఈ సింధు, బెలూచిస్తాన్ ఇదంతా రావాలంటే ఆ యొక్క సింధు నది దాటి, సింధు నది అన్నా వాళ్ళు హెచ్చుతో పలుకుతారు పర్షియన్లు కాబట్టి హిందూ నది అన్నా, లేదు అంటే గ్రీకులు లేదా యవనులు ఇండస్ నది అన్నా, ఈ నదిని దాటుకొని రావాలి. అంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఈ నది అవతల ఉన్నటువంటి భూభాగాలు, అంటే ఇప్పుడున్న భారతదేశంని వాళ్ళు ఒకడు ఇండియా అని, ఒకడు హిందుస్థాన్ అని, ముఖ్యంగా ఈ యొక్క మిడిల్ ఈస్ట్ వాళ్ళు అంటే ముస్లిం దేశాల వాళ్ళు మధ్య మిడిల్ ఈస్ట్ వాళ్ళు ఏమనేవారు, యొక్క హిందుస్థాన్ అని పిలిచేవారు. అదే గ్రీకులు లేదా యవనులు ఇండికా అంటే ఇండియా, గ్రీకు భాషలో ఇండికా అంటే ఇంగ్లీష్లో ఇండియా అని అర్థం. ఇది ఒక 2400-3000 సంవత్సరాల కింద ముచ్చట నేను చెప్తుంది. సో అయితే ఆ 2000 సంవత్సరాల కింద భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆచార వ్యవహారాలన్నీ కలిపి హిందుస్థాన్లో ఉన్నటువంటి అన్ని ఆచార వ్యవహారాలను, ఎల్లమ్మని మొక్కినా, పోషమ్మని మొక్కినా, మైసమ్మని మొక్కినా, పోలేరమ్మని మొక్కినా, శివుణ్ణి మొక్కినా, విష్ణువుని మొక్కినా, రాముణ్ణి మొక్కినా, ఇంకా ఏ దేవుని మొక్కినా, అవన్నీ ఆచార వ్యవహారాలను కలిపి ఏమన్నారు,
హిందూ మతము అన్నారు, హిందూయిజము లేదా హిందూ మతం అన్నారు. అందుకే హిందూయిజంలో అనేక దేవతలు దేవుళ్ళు, మంచి చేస్తే దేవుళ్ళు లేదా దేవతలు అన్నారు, చెడు చేస్తే దయ్యము రాక్షసుడు అన్నారు. చెట్టు మంచిగా చేస్తుంది కాబట్టి వనదేవత అన్నారు, భూమి మంచిగా చేస్తుంది కాబట్టి భూదేవత అన్నారు. అట్లా అప్పుడున్న సమాజంలో ఎవరైనా మంచి ప్రజలకు మంచి చేస్తే వాళ్ళని దేవుళ్ళుగా కన్సిడర్ చేసారు. అది రాముడైనా కృష్ణుడైనా ఇంకా ఏ పేరు పెట్టినా. సో ఆ విధంగా 2000 సంవత్సరాల కింద ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన ఇస్లాము, క్రిస్టియానిటీ అవి వేరే దేశంలో, అక్కడ వేరే ప్రాంతంలో పుట్టినాయి కాబట్టి వేరే ప్రాంతంలో అక్కడ నుంచి ఉన్నాయి కాబట్టి అక్కడి వాటిని ఫారిన్గా కన్సిడర్ చేశారు. భారతదేశంలో పుట్టిన మతాలన్నీ, ఆచార వ్యవహారాలన్నీ కలిపి హిందూయిజం అన్నారు. అయితే ఇక్కడ కొన్ని మూఢాచారాలు అనేటివి కాలక్రమేణా వాళ్ళకి అజ్ఞానంతో వాళ్ళని యొక్క తప్పుదారులు పట్టించి ఆ విద్యకు దూరంగా ఉండడం వల్ల కొన్ని ఎవడు అబ్యూజర్ ఎవడైతే ఉంటాడో, అంటే ప్రజల దగ్గర అడ్డదారిలో పైసలు దోసుకోవాలనుకున్నాడు, వాడు మూఢాచారాలు జొప్పించాడు. అది అజ్ఞానం వల్ల. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సనాతన ధర్మము అంటున్నాం కదా, హిందూ మతం వేరు, హిందూయిజం వేరు, సనాతన ధర్మం వేరు. అర్థమైందా? భగవంతునికి భక్తునికి మధ్యలో అంబికా దర్బార్ బత్తి అన్నట్టు, భగవంతునికి భక్తునికి మధ్యలో ఒకడు వచ్చి చేరిండు అన్నట్టు, వాడే ఈ యొక్క బ్రాహ్మణుడు. అర్థమైందా? అంటే నీకు దేవుణ్ణి చేరాలంటే బ్రాహ్మణుడి అవసరం ఉంది అని చెప్పి ఈ బ్రాహ్మణుడు, ఇక అందులో స్టార్టింగ్లో హిందూయిజంలో అట్లా బ్రాహ్మణుడే గొప్పవాడు అనేది ఏమీ లేకుండే. బ్రాహ్మణుడే గొప్పవాడు అని అట్లా హిందూయిజంలో ఇట్లా ఈ వివక్షలు ఇంత రిజిడ్గా ఇట్లా లేకుండే. అట్లా గిట్ట ఉంటుంటే ఒక వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయగలిగేవాడు కాదు. వాల్మీకి బోయేవాడు, ఒక సామాన్యుడు. అర్థమైందా? అదేవిధంగా వేదవ్యాసుడు వాళ్ళమ్మ ఆమె పరాశరునికి సత్యవతి ఆమె ఒక గంగపుత్రుడు అంటే పడవ తోలేదు ఆమె గంగా నదిలో. సో ఆమెకు పుట్టిన అతను ఎవరు? వేదవ్యాసుడు. ఆయన పేరు యాక్చువల్ వేరుంది కానీ తర్వాత వేదవ్యాసుడు అని అన్నారు. అంటే గంగపుత్రుడు ఏది మొత్తం వేదాలని యొక్క సంకలనం చేయడము, తర్వాత మహాభారతము, భాగవతము, అంటే హిందూ స్క్రిప్చర్స్కి సంబంధించిన దాదాపు అన్ని సంకలనం చేసింది, అంటే రాసింది. మన అంతకుముందు ఏంటంటే ఈ హిందూయిజంలో అన్ని ఓరల్గా ఉంటుండే. ఓరల్ అంటే శృతి అంటే చెప్పడం, నోటి మాట ద్వారానే ఉంటుండే, లిఖించబడి ఉండకపోతుండే. సో దాన్ని పుస్తకాల రూపంలో రాసింది, తాళపత్ర గ్రంథాల మీద రాసింది ఎవర్రా అంటే భావి తరాలకు అవి అందేలా చేసింది ఎవర్రా ఈ యొక్క నోటికి ఓరల్గా ఉన్న వాటిని అంటే గంగపుత్రుడైన వేదవ్యాసుడు. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏది? అరుంధతీదేవి, గౌతముడు, అరుంధతీదేవి మనం పెళ్ళి అయినప్పుడు చూపెడతాం కదా అరుంధతి నక్షత్రాన్ని. మాదిగా ఐలుష ఋషి మహర్షి అతని ఐతరేయ ఉపనిషత్తులు చెప్పిండు. అట్లా హనుమంతుడు మాదిగా, జాంబవంతుడు మాదిగా, ఇట్లా అనేక సబ్బండ కులాల వారు ఈ యొక్క హిందూయిజంలో మన స్క్రిప్చర్సే చెప్తున్నాం, మన సొంత కైతం చెప్తలే. ఓకే, ఈ యొక్క ఈ పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయే చెప్తున్నాం. తర్వాత ఫస్ట్లో అట్లా డిస్క్రిమినేషన్ లేకుండే. మార్కండేయుడు, పద్మశాలి, అట్లా చెప్పుకుంటూ పోతే శాంతానంత లిస్ట్ ఉంది. ఇక్కడ ఆ రోజులలో ఇంత రిజిడ్గా ఈ వివక్ష అనేది లేదు అనేది మనకు అర్థమవుతుంది ఈ స్క్రిప్చర్స్ని బట్టి. మరి ఎక్కడొచ్చి చేరింది ఈ మనువాదము, ఈ వర్ణ వ్యవస్థ, ఇది ఇంత రిజిడ్గా ఎట్లా అయింది ఈ వివక్ష అనేది? ఈ యొక్క నువ్వు పూర్వజన్మలో పుట్టినావు కాబట్టి, ఈ పాపం చేసినావు కాబట్టి, ఈ కులంలో పుట్టినావు కాబట్టి నువ్వు ఇదే పని చేయాలంటే మధ్యలో ఈ బ్రాహ్మణుడు అనేవాడు వచ్చి చేరి ఇప్పుడు అంతేందుకు మనం మొక్కే దేవుళ్ళు కూడా చూడండి మీరు. రాముడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. ఈ యొక్క శ్రీకృష్ణ పరంధాముడు బ్రాహ్మణుడు కాదు, యాదవుడు. అట్లా నువ్వు దేవుళ్ళు కూడా దేవుళ్ళు తీయండి, ఆ బ్రాహ్మణులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణులే పైన ఉండాలి కాబట్టి బ్రాహ్మణులను లాజికల్ క్వశ్చన్ అడగద్దు కాబట్టి బ్రాహ్మణుడు చెప్పిందే యొక్క అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ ముక్కులకేలు వచ్చింది కాబట్టి, మూతిలకేలు వచ్చింది కాబట్టి బ్రాహ్మణునికి ఎదురు ప్రశ్న వేయకూడదు, బ్రాహ్మణ్ణి కాళ్ళు మొక్కాలి, బ్రాహ్మణ్ణి పూజ చేయాలి, బ్రాహ్మణ్కి నైవేద్యము అర్ఘ్యము ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి అనేది ఇప్పుడు చెప్తున్న బ్రాహ్మణుడు. ఇదే కరెక్ట్ అయితే మరి యాదవుడైన శ్రీకృష్ణుని మొక్కరు కదా.
కదా, అతను శూద్రుడు కదా. వీళ్ళ భాష ప్రకారం, వర్ణ వ్యవస్థ ప్రకారం యొక్క బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, తర్వాత శూద్రుడు. మిగతా ఈ యొక్క అంటే ఈ ముగ్గురే. యొక్క వైశ్యుడు అంటే వ్యాపారం చేసేవాడు, తర్వాత వర్తకం చేసేవాడు. ఆ రోజులలో వర్తకం అంటే ఎక్కువ పశువులతోటే ఉండేది, పశువులు కానీ ధాన్యం కానీ. సో తర్వాత క్షత్రియుడు అంటే వాడు యుద్ధం చేసేవాడు, దేశాన్ని రక్షించేవాడు, అంటే సైనికుడు టైపు. తర్వాత నాలెడ్జ్ యొక్క విద్యకు సంబంధించి యొక్క అప్పుడు ఎందుకంటే పుస్తకాల రూపంలో లేకుండే కాబట్టి ఏదైనా ముచ్చట తెలవాలంటే బ్రాహ్మణి ద్వారానే తెలిసేది కాబట్టి, అంటే నాలెడ్జ్ సోర్స్ కాబట్టి అట్లా అతన్ని పైన పెట్టే ప్రయత్నం చేయించు వాడు సెల్ఫ్ చేయించుకున్నాడా, రాజు చేసిండా, కానీ జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అనేది అక్కడ 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 ఇది. ఇంకా తర్వాత మిగతాలో అంతా శూద్రులే. అంటే ఇప్పుడున్న రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, ఇప్పుడు అగ్రకులం అనుకుంటూ అని ఎవరైతే వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళంతా అందరు శూద్రులే. ముద్దు పని చేసేటోళ్ళు, కాయకష్టం చేసేటోళ్ళు అంతా శూద్రులే. ఈ ముగ్గురు కాకుండా మిగతా అంతా శూద్రులే. 1950 యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు వచ్చినాయి. కానీ ఈ వర్ణ వ్యవస్థ ప్రకారం, అనుధర్మశాస్త్ర ప్రకారం, ఈ సనాతన ధర్మం ప్రకారం యొక్క అందుకే అంటున్నా, మనం డిస్కషన్ ఏంటంటే సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, హిందూ మతానికి తేడా తెలవాలనేది నేను ఇదంతా చెప్పేదాని యొక్క సారాంశం. అంటే హిందూ మతము ఒక ఫలానా దేవుని నచ్చిండు, నీకు రాముడు నచ్చిండు, సమ్మక్క నచ్చింది, సారలమ్మ నచ్చింది, లేకపోతే ఇంకో పోలేరమ్మ నచ్చింది, లేకపోతే ఆ అమ్మవారి శక్తి స్వరూపిణి పార్వతీదేవి, లేకపోతే ఉమాదేవి, లేకపోతే ఇంకా ఏ దేవత, దేవి దేవతలు ఎవరైనా మీకు వాళ్ళు చేసిన గొప్ప పనులు కానీ, వాళ్ళ సమాజానికి యూజ్ అయింది కానీ, ప్రజానికి యూజ్ అయింది కానీ, ఆ విధంగా ఏదో ఒక దేవుని వాళ్ళు మొక్కున్నప్పుడు అది దాంట్లో ఎవ్వరు యొక్క విభేదిస్తలేరు, దాన్ని ఎవ్వరు తప్పుపడతలేరు, ఎవరి ఇష్టం వాళ్ళ దేవుని మొక్కుకోవచ్చు. ఇక్కడ సమస్య వస్తుందల్లా ఈ ఫలానా ఒక ముల్లా కానీ, ఒక ముల్లా ఫత్వా జారీ చేయడము, లేకపోతే ఒక బిషపో, లేకపోతే ఇంకోరో ఒక పోపో ఏదైనా జారీ చేయడం కానీ, లేకపోతే ఇందులో మన హిందూ ధర్మం అంటే ఈ యొక్క సనాతన ధర్మం అని చెప్తున్న దాంట్లో త్రిదండి చిన్నజీఆర్ స్వామి వచ్చి ఇవాళ నుంచి ఉల్లిపాయ ఎవడు తినొద్దు, ఎల్లిపాయ ఎవడు తినొద్దు, లేకపోతే కాళ్ళు నెత్తి మీద పెట్టుకొని పండుకోవాలి, ఉత్తర దిక్కున వండుకోవాలి, దక్షిణ దిక్కు వండుకోవాలి, అంటే నీకు పంచాంగం లేకుండా నువ్వు ఎక్కడికి పోకూడదు. ఇవన్నీ చెప్పేది దేవుడు కాదు, ప్రకృతి కాదు. అంటే ప్రతి మతంలో ఎవడో ఒకడు కంట్రోల్ చేస్తున్నాడు. దైవం వేరున్నది. ఈ యొక్క వాళ్ళు తర్కానికి, ఒక లాజికల్ థింకింగ్కి ఆస్కారం ఇవ్వరు, ఒక రేషనల్ థింకింగ్కి ఆస్కారం ఇవ్వరు. వాడికి ఏదనిపిస్తే అది చెప్తాడు. వాడు స్వార్థంతో చెప్తుండా, వాడు అజ్ఞానంతో చెప్తుండా తెలియదు. వాడు ఎదురు ప్రశ్న వేయొద్దు అంటాడు. వాడు చెప్పిందే సుప్రీం అంటాడు. వాడు చెప్పింది పాటించకపోతే ఫత్వా జారీ చేస్తారు. వాడు చెప్పింది పాటించకపోతే ఇది రాజ్య బహిష్కరణ చేస్తారు, కుల బహిష్కరణ చేస్తారు, అంటరానిగా చూస్తారు. ఇది అన్నట్టు. అంటే తర్కానికి, లాజిక్కి లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు బ్రహ్మ ముక్కులకేలు వచ్చిన వాడంటే అంటే మరి నాలాంటి వాడు అడుగుతాడు కదా, నిజంగా చెప్తే అందరం అమ్మ కడుపులకెళ్ళి వచ్చినాం కదరా నాయన, మరి బ్రహ్మ కడుపులకెళ్ళి ఎట్లా వచ్చిండు అని నేను అడిగితే నువ్వు అలా అడగకూడదు అంటాడు వాడు. ఇది తప్పు అంటున్నాం. మూఢాచారాలు వేరు, అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను దాని గురించి మాట్లాడతలే. ఇక్కడ మన యొక్క యుద్ధం ఏంది అంటే హిందూ మతానికి తోటి యుద్ధం లేదు. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుకోరు. తిరుపతి పోయి వెంకటేశ్వర స్వామికి మొక్కుంటా అంటే ఎవ్వరేమంటలేరు. ఈ యొక్క వేములవాడ పోయి రాజరాజేశ్వర స్వామికి మొక్కుంటా అంటే ఎవ్వరేమంటలేరు. ఉదయనిధి స్టాలిన్ ఏమంటలేడు, ఇంకోరేమంటలేరు. ఉదయనిధి స్టాలిన్ అట్లగిట్ట అని ఉంటే వాళ్ళ నాయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు స్టాలిన్. ఈయననేమో స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్. వాళ్ళ నాయన మన యొక్క స్టాలిన్ గారేమో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన తమిళనాడులో అత్యంత ప్రాచీనమైన దేవాలయాలు తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. ద్రవిడ కల్చర్ కానీ, ఈ యొక్క అత్యంత పురాతనమైన భాష తమిళం కానీ, అత్యంత పురాతనమైన గుళ్ళు, అత్యంత ఏమంటారు దానికి చరిత్ర గల గుళ్ళు, అత్యంత ఫేమస్ గుళ్ళు బృహదీశ్వర టెంపుల్ అని ఉంటుంది. అదేంది చోళులు కట్టించింది. 1000 ఏళ్ళ పైన అయింది. దాని యొక్క పైన ఉండే గోపురము అది ఎట్లా అంత పెద్ద బరువుది అట్లా ఎట్లా పెట్టిర్రు అని ఆశ్చర్యపోయాను. అంటే ప్రపంచంలోనే ఫేమస్ టెంపుల్ యొక్క యునెస్కో ప్రాతినిధ్యం పొందిన టెంపుల్స్ ఎక్కువ శాతం తమిళనాడులో ఉన్నాయి.
అదేవిధంగా తంజావూరులో ఏంది మన ఇది తంజావూరులో బృహదీశ్వర టెంపుల్, తర్వాత ఇక్కడ ఇది అమ్మవారిది మీనాక్షి అమ్మవారి టెంపుల్, అట్లా చాలా ఉన్నాయి. ఇంకా నాకు అన్ని పేర్లు నోటి గుర్తులేవు, కానీ చాలా చాలా ఫేమస్ గుళ్ళు అన్నీ తమిళనాడులో ఉన్నాయి. మరి అది ఈయన ఒకవేళ సనాతన హిందుత్వాన్ని వ్యతిరేకిస్తే స్టాలిన్ గారు ఏమైనా చర్యలు తీసుకుంటుండే కదా. సో అంటే హిందుత్వం మీద వాళ్ళకి వ్యతిరేకత లేదు అనేది సుస్పష్టం అవుతుంది. అర్థమైందా? వాళ్ళు కోరుకునేది ఏంటంటే వివక్ష పోవాలని, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులని ఈ అన్నిటికీ దూరం, విద్యకు దూరం చేసి ఈ గుళ్ళో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంకా అర్థం కావడానికి. ఇది 1 year బ్యాక్ 2 years బ్యాక్ స్టాలిన్ గారు ఏం చేసారు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను కూడా పూజారులుగా చేయవచ్చు. ఇస్లాంలో ఎవరైనా పాస్టర్ కాలినప్పుడు ఇస్లాం మతాన్ని ఆచరించేవారు, అదేవిధంగా క్రిస్టియానిటీ పాటించేవారు ఎవరైనా పాస్టర్ కాలినప్పుడు ఎవరైనా హిందుత్వాన్ని పాటించేవారు ఎందుకు పూజారి కావద్దు అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా పూజారి కావచ్చు అని చట్టం తెచ్చారు. అట్లా వివక్షని నిర్మూలించడానికి ఒక స్టాలిన్ గారో, ఒక ఉదయనిధి స్టాలిన్ గారో, లేకపోతే వీళ్ళే కాదు బ్రాహ్మణులే కొట్లాడిర్రు. ఈ సనాతన ధర్మం పేరుతోటి అనేక మూఢాచారాలని, లేకపోతే అనేక రకమైనటువంటి అబ్యూజ్ని జొప్పించినటువంటి ఈ సనాతన ధర్మం పేరు మీద కొంతమంది బ్రాహ్మణ దుర్మార్గులు చొప్పించిన వాటిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలామంది వ్యతిరేకించి కొట్లాడి ఆ ఆచారాలని రూపుమాపేటట్టు చేసిన వాళ్ళు కూడా చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. సతీ సాగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు కాలబెట్టాలనే దురాచారాన్ని ఈ సనాతన ధర్మం పేరు మీద కొద్దిమంది మూర్ఖులైనటువంటి బ్రాహ్మణులు ముసలోనికి పెళ్లి చేసి ఆ ముసలోడు చనిపోతే చిన్నపిల్ల వయసులో ఉన్న స్త్రీ కానీ అతని భార్యగా, లేకపోతే చిన్నపిల్ల ఉన్నా కానీ తీసుకుపోయి భర్తతో పాటు కాలబెట్టారు. వర్ణ సంకరణం జరుగుతుంది అన్న ఉద్దేశంలో. అయితే వాళ్ళ వదినను కూడా కాలబెడితే ఆయనకు రాజా రామ్మోహన్ రాయ్కి, ఆయన బ్రాహ్మణుడు బెంగాల్లో, అతనికి బాధ అనిపించి ఇదేం ఆచారం రా అని చెప్పి బ్రిటిష్ తోటి ఆయన బతిలాడుకొని కొట్లాడి ఆ చట్టాన్ని దాన్ని రూపుమాపిండు. అట్లా విద్యాసాగర్ రావు అన్నట్టు ఆయన కూడా బ్రాహ్మణుడు. అట్లనే మన అప్పుడు ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉన్నటువంటి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అంటే అక్కడ బెంగాల్లో చేసిన దాన్ని మన మద్రాసు అంటే బ్రిటిష్ వాడు ఏడేడు ఉన్నాడో అక్కడక్కడ ఇవి జరిగినాయి అన్నట్టు. ఈ సంస్థానాల్లో జరగలే. సో అంటే నిజాం అనేది సంస్థానం హైదరాబాద్ సంస్థానంలో జరగలే, కానీ మద్రాసు ప్రెసిడెన్సీలో జరిగింది. కాబట్టి అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఇప్పుడున్న రాజమహేంద్రవరము, రాజమండ్రి, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఇవన్నీ ఎక్కువ జరిగినాయి, ఈ పోరాటాలు కానీ ఇవన్నీ. సో ఆ క్రమంలో ఇక్కడ ఇది మద్రాసు ప్రెసిడెన్సీ కింద కందుకూరు వీరేశలింగం పంతులు గారు వీళ్ళందరూ కూడా అంటే నేనేమని చెప్తున్నా అంటే బ్రాహ్మణులే దగ్గర నుంచి ఈ వివక్షను చూసి బ్రాహ్మణులు కొట్లాడిన బ్రాహ్మణులు కూడా ఉన్నారు, రేషనల్ థింకింగ్ ఉన్న వాళ్ళు. అయితే ఇక్కడ మనం ఉదయనిధి స్టాలిన్ ఉన్న వ్యాఖ్యలలో ఈ సనాతన ధర్మం అనేది కరోనా లాంటిది, డెంగ్యూ లాంటిది, దీన్ని నిర్మూలించాలి అన్నాడు. అంటే ఈ బ్రాహ్మణుల ఈ త్రిదండి చిన్నజీఆర్ స్వామి కానీ, లేకపోతే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, రకరకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్వాములు గీములు అని చెప్పుకునేటోళ్ళు, వీళ్ళు ఈ వర్ణ వ్యవస్థని, ఈ వివక్షని, ఈ మనువాదాన్ని, ఈ మనుస్మృతిని, అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. సో వీటిని నిర్మూలించాలి. ఇది కరోనా లాంటిది, ఈ ఎయిడ్స్ లాంటిది, దీనికి మందు లేదు, ఇవి నిర్మూలించాలి. అంటే అర్థమైంది, హిందూయిజాన్ని నిర్మూలించమని చెప్పలే, హిందూ మతాన్ని నిర్మూలించమని చెప్పలే, సనాతన ధర్మం పేరుతో చేస్తున్న అధర్మాన్ని, వివక్షను నిర్మూలించాలని ఆయన అన్నాడు. అయితే యాక్చువల్ ఏంది ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ ఏంది, అక్కడ సనాతన అక్కడ తమిళనాడులో ఎక్కువ ఉంటాయి. అది అంటే వాళ్ళు చాలా ఏమంటారు, తమిళనాడు వాళ్ళు, బెంగాల్ వాళ్ళు కొంచెం ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలంలో కూడా చాలా ఏమంటారు అంటే ఈ రేషనల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. హేతుబద్ధత, ప్రతిదాన్ని తర్కంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని, అంటే ఎవడో గుడ్డి చెప్తే బ్లైండ్గా నమ్మరు అన్నట్టు. సో ఆ విధంగా అక్కడ విప్లవ రచయితల సంఘం వాళ్ళు సనాతన ధర్మ నిర్మూలన పేరు మీద ఒక మీటింగ్, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏంది, ఆ సమావేశం ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులో స్వతంత్ర ఉద్యమంలో, స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి అని ఒక పుస్తకం రాసిర్రు ఆ విప్లవ రచయితల సంఘం వాళ్ళు.
ఆ పుస్తకం ఆవిష్కరణకి ఉదయనిధి స్టాలిన్ అనేక మందిని పిలిచారు. అందులో ముఖ్య అతిథిగా ఉదయనిధి స్టాలిన్ ఆ తమిళనాడు యొక్క స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నవాడిని ఈ యొక్క స్టాలిన్ కొడుకుని పిలిచారు. ఆహ్వానిస్తే అతను ఆ సభలో మాట్లాడుతూ ఈ మాటలు అన్నాడు. ఏది సనాతన ధర్మం అనేది కరోనా లాంటిది, డెంగ్యూ లాంటిది, ఈ యొక్క ఎయిడ్స్ లాంటిది, దానికి మందు లేదు, దానికి నిర్మూలన ఒకటే మార్గం. అంటే సనాతన ధర్మం పేరు చేస్తున్న అధర్మాన్ని నిర్మూలించాలి, వివక్ష నిర్మూలించాలి, మూఢాచారాలు నిర్మూలించాలని కోరుకున్నాడు. అయితే ఆ పుస్తకం ఏమున్నది అలా ఒక పెద్ద పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం పైన కవర్ ఏముందంటే ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి యొక్క బ్రిటిష్ వాడిని బూట్లు రాకుతున్నది పైన ఫోటో ఉంది. లోపల ఓపెన్ చేస్తే అన్ని ఖాళీ, ఇంత పెద్ద బుక్లో అంత ఖాళీ ఉంది, ఓపెన్ ఏం లేదు, వైట్ పేజీలు ఉన్నాయి. ఇంకొకటి ఏముంది అంటే ఈ యొక్క గాంధీ మహాత్ముని ఆర్ఎస్ఎస్ వాడు కాలుస్తున్నది, గోడ్సే కాలుస్తున్నది. ఈ రెండే పిక్చర్స్ ఉన్నాయి. లోపలనేమో గాంధీని చంపుతున్నది ఆర్ఎస్ఎస్ వాడు, పైననేమో ఆర్ఎస్ఎస్ వాడు యొక్క బ్రిటిష్ అని బూట్లు నాకుతుంది ఉన్నది. మరి మిగతా పేజీలన్నీ ఖాళీ ఉన్నాయి ఎందుకు అంటే మీరే చెప్పండి ఏం చేసింది ఆర్ఎస్ఎస్ అంటే ఏం చేయలేదు. అందుకని వాళ్ళు అన్ని సున్నాలు రాసుకుంటూ పోయారు అన్నట్టు. అంటే ఆ స్వతంత్ర ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి అనే పుస్తకాన్ని ఆవిష్కరణకు పోయినప్పుడు సో అది పరిస్థితి. అయితే ఆ విషయాన్ని బయటకు రావద్దని కావాలని ఈ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి ఆయన అన్న కాంటెక్స్ట్, సనాతన ధర్మంలో ఉన్న ఈ వివక్ష నిర్మూలించాలని కోరుకుంటే దాన్ని కావాలని ఈ యొక్క బీజేపీ ఐటీ సెల్లు, బీజేపీ యొక్క మోడీ మీడియా కావాలని దాన్ని ఇప్పుడు ఇండియా పేరును భారత్ చేసినట్టుగా, అంటే ఇప్పుడు ఏడికి తీసుకొస్తారంటే ఇండియాకు ఓటేస్తే బ్రిటిష్ వానికి ఓటేసినట్టుగా అన్న భావానికి పొద్దుగాలేస్తే మన భావోద్వేగాలతో ఆడుకొని దాన్ని ఓటు కింద మలుచుకోవాలని మనకి పిచ్చి లేపే ప్రయత్నం చేస్తారు. మనం ఎందుకు పిచ్చోళ్ళం అవుతాము? ఆ ఉత్తర భారతదేశంలో ఎడినా కొడుకులు, చదువుకోని వాళ్ళు, అజ్ఞానులు ఉన్నారు కాబట్టి వాళ్ళని అబ్యూజ్ చేయగలుగుతాడేమో బ్రిటిష్ వాళ్ళని ఎడినా కొడుకులను చేసి ఓటు కింద కన్వర్ట్ చేసుకుంటాడే. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళము ఎవరేందో గ్రహించలేమా? మాకు పెట్రోల్ వేయించుకుంటుంటే అది 170 రూపాయలది 120 రూపాయలు ఇస్తే మాకు నొప్పి అవుతలే. వాడు కాంగ్రెస్ వాడు వాడు సబ్సిడీలు ఇవ్వడం వల్ల డీజిల్కి వాడు 3 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే వీడు 30 రూపాయలు తీసుకుంటాడు, 10 రెట్లు పెంచిండు. వాడు సబ్సిడీ ఇవ్వడం వల్ల 400లకు వచ్చిన సిలిండరు ఇవాళ 1200 చేసి ఈ ఎన్నికల్లో 200 తగ్గిస్తే అంటే 800 పెంచింది, 200 తగ్గిస్తే 600 ఇంకా పెంచినట్టే కదా. సో మనకి డే టు డే ఈ సమస్యల మీద ఉంటుంది. కానీ ఇప్పుడు కాదు, మోడీ తిరుగుతున్న ఫ్లైట్లో ముస్లిం వాళ్ళు కట్టిన ట్యాక్సులు లేవా? క్రిస్టియన్ వాళ్ళు కట్టిన ట్యాక్సులు లేవా? భారతదేశం అన్నాడు, భారత పౌరసత్వం, భారతదేశం యొక్క పౌరసత్వం ఉన్న వాళ్ళందరూ, భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులేరా అయ్యా? సో అందరు భారతీయులను సమానంగా చూడడానికే ప్రధానమంత్రి ఉన్నాడు. నీకు అట్లా కాదు, హిందూ మతాన్ని నువ్వు ఎత్తి మీద చేసుకుంటా అంటే శంకర మఠానికో, ఆ యొక్క శృంగేరి మఠానికో, లేకపోతే ఇంకో మఠానికో ఒక పీఠం పెట్టుకొని పీఠాధిపతిగా వాడు ఉన్నాడు కదా. అట్లా బాబాలు మస్తు మంది ఉన్నారు కదా దేశంలో, నువ్వు కూడా ఒక బాబావుగా, నువ్వు దేశ ప్రధానిగా ఉండి మళ్ళీ నీకు మతంతో నీకేం పని? మతాన్ని కాపాడడానికి ప్రతి మతానికి వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు కదా. నీకు మతమే ముఖ్యమైతే ప్రధానమంత్రి రాజీనామా అయ్యి ఏదైనా పీఠం పెట్టుకో, ఏదైనా ఏదైనా పూజారిగా, ఇంకోటిగా, అప్పుడు పొద్దుగాలేసి మతం గురించి మాట్లాడు. అట్లా మాట్లాడే వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా. ఆ స్వామి ఈ స్వామి కాషాయం కప్పుకొని వచ్చిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా దేశంలో. చిన్నజీఆర్ స్వామి లెక్క నువ్వు కూడా ఒకటి పెట్టుకో, ఎవడొద్దన్నాడు? నువ్వు ప్రధానిగా ఉంటావు, ప్రధానిగా ఉండి అందరికీ సమానంగా చేస్తా అని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు. కులము, జాతి, మతము వివక్ష లేదు అందరు అన్నప్పుడు అందరిని సమానంగా చూడాలి. కానీ ఒక ఓట్ల కోసం ఇట్లా పొద్దుగాలేస్తే మత రాజకీయం చేయడం ఏంటి? మతాన్ని ఓట్ల కోసం రాజకీయం కోసం వాడుకోవడం ఏంటి? నువ్వు ప్రజా సమస్యల గురించి కదా ఉన్నది. మేము అన్ని మతాల వారు ట్యాక్స్ కడుతున్నారు కదా, అన్ని కులాల వారు ట్యాక్స్ కడుతున్నారు కదా. అంటే మనం ఎడ్డినా కొడుకులను చేసి దేశ సంపదని యొక్క లక్షల కోట్లు, 300 లక్షల కోట్ల బడ్జెట్ ఈ 9 ఏళ్ళలో ఎడిగిపోయింది. ఏం కట్టిండు? నరేంద్ర మోడీ కట్టిన ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి, ఒక ఎయిర్పోర్ట్ పేరు చెప్పండి, ఒక విద్యాలయం పేరు చెప్పండి. మరి కాంగ్రెస్ వాడు దాన్ని కట్టిండు. మరి ఇన్ని లక్షల కోట్లు ఎడిగిపోయినాయి. అప్పుడు ఇంత బడ్జెట్ లేవు మళ్ళా. అంటే తింటున్నారు ఈ యొక్క ఈ బీజేపీని నడిచేది మొత్తం బ్రాహ్మణులే. 90% మంది బీజేపీ ఆర్ఎస్ఎస్లో నిర్ణయం తీసుకుంటే వాళ్ళందరూ బ్రాహ్మణులే.
వాళ్ళందరూ దోసుకుంటారు. ఈ దోసుకున్న దాంతోపాటు వాళ్ళ యొక్క ధనవంతులైన మిత్రులు అదానీ అంబానీ లాంటి గుజరాతీ దోస్తులకి దోచిపెడుతున్నాడు. ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, అన్ని కాంట్రాక్ట్లు అని అన్ని మెయింటెనెన్స్ కానీ కాంట్రాక్ట్లు కానీ A to Z వాళ్ళకే ఇచ్చేసాడు. అన్ని ప్రైవేట్ చేసేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని అప్పనంగా ఫ్రీగా ఇచ్చేసిండు. అప్పనంగా మార్కెట్ రేట్కి సంబంధం లేకుండా ఇచ్చేసిండు అదానికి అంబానికి. ఈ మన దేశంలో ఇచ్చి సరిపోలేదని అనేక దేశాలు తిరిగి నరేంద్ర మోడీ మన యొక్క పైసలతోటి విదేశీ పర్యటన చేసి ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలే. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదో దేశం పోతే డీల్ చేసుకొని వచ్చేటోళ్ళు. దానివల్ల మనకేం లాభం అయ్యేది ట్రీటీలు వచ్చి సంధి వల్ల, ఆ యొక్క ట్రీటీ వల్ల. ఇప్పుడు అట్లాంటి ట్రీటీలు ఎంఓఈలు ఏం చేయలే నరేంద్ర మోడీ. ప్రతి దేశం పోతున్నాడు, అక్కడ ఎయిర్పోర్ట్లు, అక్కడ యొక్క సీ పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇంకేది ఉన్నా సరే అక్కడ వాటికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించినవన్నీ అదానికి ఇవ్వాలని అక్కడ అంటున్నాడు. ఎందుకని అదానీ కంపెనీల్లో ఈ యొక్క వినోద్ అదానీ వాళ్ళ అన్న గౌతమ్ అదానీ వాళ్ళ అన్న వినోద్ అదానీ ద్వారా ఈ పిఎం కేర్ ఫండ్స్లో వచ్చిన డబ్బులు అంటే మన యొక్క పైసలు తీసుకుపోయి ఆ యొక్క అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిండు నరేంద్ర మోడీ. కాబట్టి తన కంపెనీలో అదానీ కంపెనీ అంటే తన కంపెనీ అదానీ ఇది మోడీ కంపెనీ. ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులని తను పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అట్లా దోసుకుంటున్నాడు దేశ సంపద ఎవడు మోడీ. సో అందువల్ల మోడీ ప్రధాని అయినాక వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలు అంతా ధనవంతులు అయిపోయారు ఇవాళ. అంటే అదానీ కంపెనీలో పెట్టుబడులన్నీ మోడీవే ఎక్కువ శాతం అనేది మనం గమనించాలి ఇక్కడ. సో కాబట్టి గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు దేశ సంపదను దోసుకుంటున్నారు. అందుకని నరేంద్ర మోడీ వచ్చినాక 84% మంది భారతీయులు యొక్క అందులో హిందువులు ఎక్కువ ఉంటారు భారతదేశంలో, కాబట్టి హిందువులు పేదోళ్ళు అయిపోయారు. ఇవన్నీ దృష్టి మరల్చి ఇవన్నీ ఫెయిల్యూర్స్ నుంచి ఈ దోపిడీ నుంచి దృష్టి మరల్చడానికి మనకు పొద్దుగా లేస్తే మతం చుట్టూ తిప్పాలి. మనకు పొద్దుగా లేస్తే వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎల్, బీజేపీ ఐటీ సెల్ కానీ పొద్దుగా లేస్తే మతం గురించే మాట్లాడతారు. అంటే ఇక్కడ బాపనోడు ఉత్తర భారతదేశపు ఆర్య తెల్ల బాపనోడు దేశ సంపదను లూటీ చేస్తున్నాడు. మళ్ళీ ఈ యొక్క వర్ణ వ్యవస్థని ఇంకా పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కులంలో పుట్టినోడు ఇదే కుల వృత్తి చేసుకోవాలి, ఈ రకంగా ఇది చేస్తున్నాడు. ఈ వివక్షను పోవడానికే ఈ యొక్క స్టాలిన్ గారైనా ఎవరైనా మాట్లాడుతున్నారు. అంతే తప్ప హిందూయిజం గురించి ఎవ్వరూ ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. సో ఆ క్రమంలో ఇది అప్పుడు నాకు కొన్ని మూఢాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది ఇక్కడ ఇక చూడు ఏమున్నది చదువుతా. మన ఆర్య బ్రాహ్మణులు రచించి పాటించిన భారతదేశ సనాతన ధర్మం. ఓకే, సనాతన ధర్మం అంటే బాపనోడి ధర్మం, బాపనోడి చెప్పిన మనుధర్మం, బాపనోడి చెప్పిన అధర్మం అని అర్థం. హిందూ మతం కాదు మనం మాట్లాడుతుంది. సనాతన ధర్మం వేరు, హిందూయిజం వేరు. సనాతన ధర్మం అంటే బాపనోడి మనువాదం అని అనుకోండి అన్నట్టు. బాపనోడో త్రిదండి చిన్నజీయర్ స్వామి ఈ స్వాములు చెప్పేది అంటే దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్యలో అడ్డుపుల్ల వేసి వాని స్వార్థ ప్రయోజనాల కోసం వాడు పయనించుకోవడం కోసం అనేక అడ్డమైన ఇల్లాజికల్గా అంటే ఒక తర్కానికి నిలబడినటువంటి అనేక మూఢాచారాలని వానికి అనుకూలంగా ఉంచుకోవడానికి చెప్పినాయి. వాటిని ప్రశ్నించొద్దు అంటాడు వాడు. అర్థమైందా? ఇలా పంచాంగం అంటాడు. నువ్వు ఏడికి పోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది వానికి తెలవాలి. నేను కంట్రోల్ చేస్తాడు అన్నట్టు వాడు 24 గంటలు. అర్థమైందా? సో ఆ క్రమంలో అప్పుడు ఏముండే చూద్దాం. భారతదేశం సనాతన ధర్మం అంటే భర్తతో పాటు భార్యని కూడా సజీవంగా దహనం చేసేవారు. దాన్ని ఏమనేవారు? సతీసాగమనం అనేవారు. 1829లో బ్రిటిష్ వారు నిషేధించారు. అంటే వాడు సొంతంగా నిషేధించలేదు, మనం కొట్లాడితే వాడికి ఈ దేశంలో ఎవరో ఒకరి మద్దతు కావాలి కాబట్టి వాడు కొన్ని పైసలు దోపిడీకి సంబంధం లేని విషయాల్లో వాడు నిషేధించాడు. కారణం ఏంది? మన మీద ప్రేమతో కాదు. వాడికి ఈ దేశంలో ఎక్కువ రోజులు దోసుకోవాలంటే ఎవరో ఒకరి మద్దతు ఉండాలి కాబట్టి వాడికి కొన్ని మనం చెప్పినవి పాటించాడు. సో ఆ క్రమంలో భారతదేశ సనాతన ధర్మం అంటే శూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. 1795లో బ్రిటిష్ వారు నిషేధించారు. సనాతన ధర్మం అంటే ఆడ శిశువులను గంగానదిలో పడేసే ఆచారం ఉండేది. దాన్ని 1804లో నిషేధించారు. తర్వాత సనాతన ధర్మం అంటే శూద్రులు అగ్రకులాలకు బానిసలే 1813లో నిషేధించారు.
తర్వాత సనాతన ధర్మం అంటే శూద్రుల వధువు బ్రాహ్మణునితో 3 రాత్రులు గడిపే ఆచారం ఉండేది. దాన్ని 1819లో బ్రిటిష్ వాడు నిషేధించాడు. తర్వాత శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి చేసి ఊరిలో అగ్రకులాల వారు తమ కామవాంఛ తీర్చుకునేవారు, అంటే దేవదాసి వ్యవస్థ, కత్తికి లగ్గం చేసేవారు. సో దాన్ని 1829లో నిషేధించారు. తర్వాత శూద్రులను నరబలి ఇచ్చేవారు. అవును, వాస్తవం. విష్ణుకుండిలు చాలా నరబలులు ఇచ్చారు. ఓకే, అట్లా చాలామంది ఇచ్చారు. సో ఆ యొక్క 1830లో నిషేధించారు. అంటే ఇప్పుడు బీసీఎస్సీ అంటున్నాం, కానీ అప్పటి లెక్కల ప్రకారం ఈ యొక్క క్షత్రియుడు, బ్రాహ్మణుడు, వైశ్యుడు కానులందరూ శూద్రులే. ఓకే, అంటే 99% మంది ప్రజలు శూద్రులే. ఇప్పుడు పిలుస్తున్న రెడ్డి, యొక్క వెలమ, నాయుడు వీళ్ళంతా వ్యవసాయం చేసుకుంటారు. అర్థమైందా? తర్వాత వాళ్ళు భూమిని అందరి దగ్గర ఈ యొక్క భూమిని అక్యుములేట్ చేసుకొని భూమి రేటు పెరగడం వల్ల వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ వ్యవసాయం చేసుకుంటారు, కూలి పని చేసుకుంటారు, అందరూ శూద్రులే. ఓకే, తర్వాత ఏది సనాతన ధర్మం అంటే నరబలి. తర్వాత సనాతన ధర్మం అంటే శూద్రులకు కుర్చీల మీద కూర్చోవడం నిషేధం. పైన కూర్చోవద్దు. వాడు పైన కూర్చుంటాడు, నువ్వు కింద కూర్చోవాలి, నేల మీద కూర్చోవాలి. ఓకే, నువ్వు వానితో పాటు పక్క కూర్చుంటే నేరం, నువ్వు తప్పు చేసినట్టు, నిన్ను శిక్షిస్తాడు, వాడు కొరడాలతో కొడతాడు. ఓకే, అట్లా రకరకాలు ఉంటాయి అన్నట్టు. తర్వాత సనాతన ధర్మం అంటే శూద్రులకు ఆస్తి హక్కు చెప్పిన. సనాతన ధర్మం అంటే అగ్రకులాల వారు నేరం చేస్తే శిక్ష ఉండేది కాదు, కానీ శూద్రులు నేరం చేస్తే కఠినమైన శిక్షలు ఉండేవి. వాస్తవం. తర్వాత బ్రాహ్మణులు ఎన్ని తప్పులు చేసినా వానికి శిక్షలు ఉండేవి కాదు. అదే శూద్రుడు ఉంచినా తప్పే, కూర్చున్నా తప్పే, లేచినా తప్పే. అట్లనే ఏది 1813లో తొలగించారు. తర్వాత సనాతన ధర్మం అంటే హిందూ చెప్పిన. సో ఇట్లా ఇన్ని రకాలుగా అబ్యూజ్ చేసి ఇంకేమున్నాయి. సనాతన ధర్మం అంటే శూద్రులు 3 రాత్రులు గడిపేవారు. సనాతన శూద్రులను 30 నిషేధించారు బ్రిటిష్ వారు. ఓకే, ఆస్తి హక్కు, వివక్షను తొలగించారు. సో అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి వివక్షలు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇప్పటికి కూడా బ్రాహ్మణి కాలు మొక్కాలి, బ్రాహ్మణ్ లాజికల్ క్వశ్చన్ అడగకూడదు, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. అందులో మంచి ఉంటే మనం ఆచరిస్తాం, కాదంటలేము. కానీ అందులో ఈ ముఖ్యంగా ఇక్కడ మనకు బాధ ఎక్కడైతుంది, లేకపోతే ఇబ్బంది ఎక్కడైతుంది అంటే ఇక్కడ ఇప్పుడు చరిత్రలో ఈ శూద్రులు, అదే బీసీ, ఎస్సీ, ఎస్టీలు అని ఇప్పుడు అంటున్నాం, కానీ శూద్రులు. ఓకే, ఈ శూద్రులని మంచి బట్ట కట్టుకొనియలే, ఒక మంచి విద్యకి దూరం చేసారు, చదువుకొనియలే. తర్వాత ఎవరైనా వేదం విన్నా సరే వింటే శివులలో సీసం పోసారు. అంటే శూద్రులు ఎవరైనా శూద్రులు వేదాన్ని చదివితే నాలుకలు కోసారు. తర్వాత ఇప్పుడు మన సావిత్రిబాయి పూలే, వాళ్ళు పూలు అమ్ముకుంటారు బీసీలు మహారాష్ట్రలో. సో వాళ్ళు ఆడపిల్లలు చదువుకోవాలి, అందరు చదువుకోవాలని చెప్తే ఆమె మీద ఆమె 2 చీరలు కట్టుకుని పోయేది. అయితే ఈ బ్రాహ్మణులు ఏం చేసేటోళ్ళు ఆమె మీద పెండ ఇట్లా వేసేటోళ్ళు అంటే శూద్రులు చదవకూడదు వీడు చెప్పిన శాస్త్ర ప్రకారం. ఇట్లా అనేక రకాలుగా శ్రవణమే చేసేవాడు. వాని చెవులో వీడు చెప్పుకునేవాడు, వీని చెవులో వాడు చెప్పుకునేవాడు. ఆ ఇప్పుడు ఈవెన్ రామాయణ మహాభారతంలో కూడా ఇప్పుడు కర్ణుడు అంటే ఎవడి పని వాడే చేసుకోవాలి, ఈ కులంలో పుట్టినోడు ఇదే పని చేయాలి, ఇట్లాంటి దురాచారాలని జొప్పించిండు అన్నట్టు. అంటే వాటిని వక్రీకరించి అవి వాటిని తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈ సనాతన ధర్మం పేరిట ఈ కొద్దిమంది మూర్ఖులైన స్వార్థపరులైనటువంటి బ్రాహ్మణులు జొప్పించినటువంటి వివక్షని, మూఢాచారాల కంటే కూడా వివక్ష అనాలి. మూఢాచారాలు అనే కంటే ఒక రకమైన మూఢాచారాలు, వివక్ష 2. సో వీటిని వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. కానీ ఫలానా వ్యక్తి ఫలానా దేవుని మొక్కుంటే ఎవడేమంటున్నాడు? ఎవరికి నచ్చిన దేవుని వాడిని మొక్కుకోవచ్చు. ఎవడేమంటున్నాడు? అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడతలే. ఏ స్టాలిన్ మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. సో కానీ బీజేపీ వాడు దాన్ని కేవలం ఆర్ఎస్ఎస్ స్వతంత్రంలో పాల్గొనలేదు అనే ముచ్చట బయటకు రావద్దని కేవలం వక్రీకరించాడు. సో ఆ క్రమంలో ఏది చూద్దాం, అతను ఏమన్నాడు కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అంటే ప్రజలకు తెలియాలి ఈ దొంగనా కొడుకు పొద్దుగా లేస్తే ఇట్లా ఫేక్ ఎందుకు చెప్తారనేది నా బాధ. ఓకే, చూద్దాం ఏమంటుండే స్టాలిన్. Subramanian Swamy has said he has written to the governor asking for sanctions for action against you. Or how would you respond to that? I haven't heard anything about it. I from the day one I have been telling, if you won't take legal action on me, I'm ready to face it, anything.
whatever I said here, I'll say it in the court also. Right. Thank So you. you have clarified your comments were not against Hindu religion but against the Sanatana practices, what we call as caste discrimination. Any examples you can give what such practices you have to For eradicate? example, the Honorable President Draupadi Murmu Madam, she was not invited for the opening of the Parliament. Right. That is the best current example. Thank you. No question of apology. Have you, Somebody is apologizing to me? they're demanding your apology. No, sorry. I can. This is not an apology to them. This is for your question. Thank you So much. And that was Mr. Udayanidhi Stalin, the Tamil Nadu sports minister, talking to us at the Chennai airport with Suresh, Sam Daniel, for NDTV. సో అయితే అది ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు మీరు విన్నారు కదా. నేను ఎవరికి అపాలజీ చెప్పను, నేను చెప్పింది ఎక్కడా తప్పులేదు, అవసరమైతే కోర్టుకు వచ్చి చెప్తా. నేను అన్నది హిందూయిజంకు వ్యతిరేకం కాదు, ఈ సనాతన ధర్మం పేరు జరుగుతున్న వివక్ష గురించి మాట్లాడినా అని ఆయన క్లారిఫై చేసిండు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా అని అడిగితే, ద్రౌపది ముర్ము గారిని యొక్క మొన్న పార్లమెంటు ఇనాగ్రేషన్కి ఆమె భారత ప్రెసిడెంట్ అయినప్పటికీ ఆమెను ఇనాగ్రేషన్కి పిలవలేదు. అందరు సాధువులను సంతువులను పిలిచిండు. కానీ ఇప్పుడు పార్లమెంట్ కట్టడానికి కట్టిన పైసలు ఎవరి? అలా ముస్లిమ్స్ లేవా, అలా ముల్లాయి లేవా, అలా క్రిస్టియన్స్ లేవా? కానీ అంత సాధువులను సంతువులను పిలిచిండు మోడీ. మళ్ళీ ద్రౌపది ముర్ముని ఎందుకు పిలవలేదా అంటే, ఆమె ఒకటి గిరిజనరాలు, ఎస్టీ. అదేవిధంగా రెండోది ఆమె యొక్క భర్త చనిపోయిండు అనుకుంటా. సో ఆమె విధవరాలు కాబట్టి విధవరాలకి యొక్క ఇది శుభకార్యాలకు పిలవకూడదు అని ఒక శాస్త్రం పెట్టిండు అన్నట్టు వీడు ఎవడు పాపనోడు, అదే సనాతన ధర్మం పేరు మీద. కాబట్టి అందుకని వీళ్ళలే ఆమెను. సో అంటే ఇదే ఈ యొక్క ఈ ఒక భారత ప్రెసిడెంట్, త్రివిధ దళాలకు అధిపతి, ఆమె ఏ బిల్లునైనా రిజెక్ట్ చేయగలిగే శక్తి ఉన్నది. సో అట్లా అంటే ఆమె ఒక ప్రెసిడెంట్కే ఆ పరిస్థితి ఉంటే, రామ్నాథ్ కోవింద్ ఆయనకు కూడా దళితుడు అని చెప్పి పిల్లలే పూజ చేయలే అదేంది రామజన్మభూమి శంకుస్థాపనకి మోడీ పోయింది కానీ ఆయన రానియలే. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక ప్రెసిడెంట్లకే ఈ పరిస్థితి శూద్రుడు అని చెప్పి, ఇక మీరు ఆ రోజులలో ఎట్లుంటేనో ఆలోచించండి. ఇప్పటికీ ఈ వివక్ష అనేది కొనసాగుతుంది. ఒక ప్రెసిడెంట్ లెవెల్కే ఉన్నదంటే సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకో. ఇక సో గిట్లాంటివి పోవాలని నేను అన్నా తప్ప నేను హిందూ మతం మీద అనలేదు. వాళ్ళ అమ్మ ఈ యొక్క స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అమ్మ అంటే స్టాలిన్ భార్య, ఆమె ప్రతి గుడికి పోతుంది. సో అక్కడ అంటే వీళ్ళు వక్రీకరిస్తుర్రు, వీళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ ఇండియా కూటమి కానీ ఇది హిందుత్వంగా భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి ఇందులో సగం 84% మంది హిందువులు ఉన్నారు కాబట్టి అందులో సగం ఓట్లు పడ్డా అంటే 42% ఓట్లు పడ్డా నేను కన్ను మూసుకొని గెలుస్తా అని ప్రతిదాన్ని మతం చుట్టూ లొల్లి లేపాలి. ఈ మీడియాని అడ్డం పెట్టుకోవాలి, పొద్దుగా లేస్తే వక్రీకరించాలి, ఫేక్ ప్రచారం చేయాలి. సో అది సో ఆయన యాక్చువల్ అన్న మాట కూడా వినే ప్రయత్నం చేద్దాం. மாநாட்டில் வாழ்த்துறை வழங்கும் வாய்ப்பை தந்த இந்த மாநாட்டு ஏற்பாட்டு குழுவுக்கு முதற்க என்னுடைய வணக்கத்தையும் நன்றியும். మీకు తమిళ అర్థం కాదు కాబట్టి నాకు కూడా అర్థం కాదు. எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். எனவே இந்த மாநாட்டிற்கு மிக பொருத்தமான தலைப்பு வைத்திருக்கிறீர்கள், அதற்கு என்னுடைய பாராட்டுகள். சனாதனம்னா என்ன? சனாதனம் அப்படிங்கிற பெயரே சமஸ்கிருதத்திலிருந்து வந்ததுதான். சனாதனம் சமத்துவத்திற்கும் சமூக நீதிக்கும் எதிரானது. சனாதனம்னா வேற ஒன்றும் கிடையாது. சனாதனங்கிறதுக்கு அர்த்தம் என்ன? நிலையானது, அதாவது மாற்ற முடியாதது, யாரும் கேள்வி கேட்க முடியாது அப்படிங்கிறது தான் சனாதனத்திற்கு அர்த்தம். అంటే సనాతనం అంటే సనాతన ధర్మం కూడా అనలేని సనాతనం అన్నాడు. సనాతనం అంటే అందులో మార్పు చేయలేము, అందులో ఒక లాజికల్ క్వశ్చన్ అడగలేము. అట్లాంటిది అది దాని వివక్షని పెంచి పోషిస్తుంది కాబట్టి దాన్ని నిర్మూలించాలి. కరోనా లాంటిది, డెంగ్యూ లాంటిది, వైరస్ లాంటిది అని అన్నాడు. ఓకే, కాబట్టి బీజేపీ వాళ్ళు ప్రతిదాన్ని వక్రీకరిస్తారు. ఈ ఫేక్ ప్రచారాలు నేను ఇంత టైం తీసుకొని ఇంత క్లుప్త అంటే ఇంత కూలంకషంగా వివరించడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం ఈ బీజేపీ ఆర్ఎస్ఎల్ చెప్పే ఈ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ రెగ్యులర్ మీడియాలో కానీ ఆ యొక్క నేషనల్ మీడియాలో కానీ ఈ మతం రిలేటెడ్ వచ్చింది అంటే సచ్చినా నమ్మొద్దు. కాంగ్రెస్ మీద బురదలినా, ఇప్పుడు ఇండియా కూటమి కింద ఉన్నటువంటి పార్టీల మీద బురదలినా, మతం చుట్టూ తిప్పినా, 5-10% ఉన్న ముస్లిమ్స్ ఇట్లా ఇది చేసిరన్నా, ఏదన్నా ఈడు అబద్ధం చెప్తున్నాడు లేదా వీడే చేయించిండని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాడి అధికారం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోడానికి భారతదేశంలో అన్ని గొడవలు చేయించింది వీడే, పాకిస్తాన్ తోటి యుద్ధం చేయించింది వీడే, పిలవకుండా నవాజ్ షరీఫ్ దగ్గర పోయి భోజనం చేసింది వీడే. సో అట్లనే ఇప్పుడు ఇప్పుడు పొద్దుగాలు వేస్తే బీజేపీ, మీరు చూడండి బీజేపీ పరిపాలించే రాష్ట్రానికి గొడవలు అవుతాయి. మొన్నటిదాకా కర్ణాటకలో ఉన్నప్పుడు గొడవలు ఎక్కువైనాయి, ఇజాబు లొల్లి అది ఇది, ఈ యొక్క పండ్ల అమ్మేటోళ్ళతోటి. పండ్లు పండించేటోడు హిందువు ఉంటాడు ఆ రైతు, కానీ అమ్మేటోడు మాత్రం ముస్లిం అవుతానంటే నేరమైందంట. నువ్వు ఆ ముస్లిం ఇబ్బంది పెడితే హిందూ రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే వీళ్ళ నీచమైనటువంటి దానికి ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు ప్రశాంతంగా ఉందా, మొన్నటి దాకా ఉందా? కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ కో హటావో, దేశ్ కో బచావో, ఫేక్ కో హటావో. బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల దేశము ఈ యొక్క ఇది అల్లకల్లోలం అవుతుంది. వాడు ఏడ భస్మాసురుని లెక్క, ఏడ పోతే వాడు అగ్గి పెడుతున్నాడు. ఆడ మణిపూర్లో అగ్గి పెట్టిండు, గుజరాత్లో అగ్గి పెట్టిండు, మొన్న హర్యానాలో అగ్గి పెట్టిండు. ఏడికి పోతే ఆడ గొడవలు, హిందూ ముస్లిం గొడవలు చేస్తాడు. వీడు 10 కొడతాడు, వాడు ఒక్కడు వాడు రివర్స్లో వాడి భార్యను చంపుతానో, వాళ్ళ అమ్మని చంపుతానో, వాళ్ళ అక్కని రేప్ చేస్తానో, వాళ్ళ ఇల్లు బుల్డోతో గుద్ది చంపుతానో, గుద్దేస్తానో, తొలగిస్తానో, ఏదో ఒకటి వాడిని ఇబ్బంది పెడితే వాడు ఆ బాధలతోటి వాడు రియాక్ట్ అయ్యి ఏమన్నా చేసినా వాడి మసీదు ముందుకు పోతాడు. వీడు జై శ్రీరామ్ అని కూడా ఓరుతాడు. ఓరితే వాళ్ళు ఒక 10 మందిలో ఎవరైనా యువకులు ఉండి ఎవరైనా రియాక్ట్ అయితే చూసినావా, మళ్ళీ మా హిందువులను ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని వాడిని పొద్దుగాలు వేస్తే వీనికి మీడియా షేలో పెట్టుకొని వీడి తిట్టింది కొట్టింది ఒకటి చూపెట్టాడు, ప్రచారం చేయరు, అది కనిపించినా షేర్ చేయరు. కానీ వాడు ఒకవేళ రివర్స్లో 10 మందిని కొడితే ఒక్కడైనా రియాక్ట్ అయ్యింది అనుకో, ఇక వీని మీడియాను పెట్టుకొని ఇక పొద్దుగాలు వేసే మన హిందువులకు భద్రత లేదు, మన హిందువులకు ఇది అయింది అదైంది అని అంటాడు. చేయించేది కూడా ఈడే, కేవలం వీని ఓట్ల రాజకీయం కోసం. అంటే వీడికి మతంతో ఏం, నాకు అదే అంటున్నా, మనం ప్రజా సమస్యల గురించి కదా వీళ్ళు ఎన్నుకున్నది ప్రధానిగా. గుజరాత్ బాగు చేసిండని ఎన్నుకున్నాం కదా. మతం రిలేటెడ్ అయితే పీఠాధిపతి ఇంకోరా ఒక పీఠాధిపతి గారా అనేటోళ్ళము కదా. ఆలోచించరు దయచేసి నా హిందూ సోదరులారా సోదరీమణులారా. ఓకే, మనం ఉల్లే కాకూడదు, ఎందుకంటే మన యొక్క హైందవ సాంప్రదాయం చాలా గొప్పది. ఈ యొక్క అనేక మంది ఒక చరక సంహితను ఓడి విమర్శిస్తలేడే. వాళ్ళందరూ యొక్క హిందుత్వంలో ఉన్న ఋషులందరూ చాలా ప్రతి అంశం మీద రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కొని రాజుకు చెప్పేవారు. ఆ యొక్క వాళ్ళ రీసెర్చ్లో వాళ్ళు కనుక్కున్న విషయాలు ఆ రాజు ప్రజలకు చెప్పేవాడు. అట్లా ఉండేది, ఒక గుడ్ అడ్వైజర్గా ఉండేవాళ్ళు. ఇంతేగాని ఇట్లా మూఢాచారాలు ఇది లేకుండే. అర్థమైందా? తర్వాతి కాలంలో కొద్దిమంది బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం అడ్డమైనవన్నీ హిందూయిజంలో అడ్డమైన మూఢాచారాలను జొప్పించారు. వాడి స్వార్థం కోసం మాత్రమే, వాడికి ఎక్కువ మంది అమ్మాయిలను ఎంజాయ్ చేయాలనే కోరిక ఉండేది అని అర్థమవుతుంది. వాడికి కోరికలు ఎక్కువ ఉండేవి. కాబట్టి ఏం చేస్తున్నాడు వాడు, ఆ వివక్షని యొక్క చట్టం అధర్మాన్ని సనాతనం అనే పేరు మీద అధర్మాన్ని వివక్షని ధర్మం చేసిండు వాడు. వాడి కోరికలు ఉన్నాయి కాబట్టి శూద్రీ భార్యను 3 రోజులు ఎంజాయ్ చేయాలని పెట్టుకున్నాడు. లేదు అంటే ఈ శూద్రుల యొక్క శూద్ర అమ్మాయిలని కత్తికి లగ్గం చేసి దేవునికి లగ్గం చేసిన అని చెప్పి వాడి కోరికలు తీర్చుకునేవాడు. గుళ్ళల్లో నాట్యం చేయించేవాడు. తర్వాత ఎవరికి కోరిక వస్తే వాడు తీర్చుకునేవాడు. ఇది అప్పుడు ఆ కోరిక తీర్చుకునేటప్పుడు వానికి అంటరానితనం వచ్చేది కాదు. కానీ తర్వాత మిగతా సమయంలో మాత్రం అంటరానితనం వచ్చేది. అంటే వానికి నచ్చినట్టు వానికి ఏది సుఖాన్ని ఇస్తుందో, వానికి ఏది పైసలు ఇస్తుందో, వాడిని పైన కూర్చుంటే పెడుతుందో, అంటే వానికి అనుకూలంగా వాడు చట్టాలు రాసుకున్నాడు బాపనోడు. అది సనాతన ధర్మం. వీడు చెప్పే బాపనోడి సనాతన ధర్మమా? నేనేమంటా అంటే అది బాపనోడి సనాతన అధర్మం అంట. కానీ నా హైందవ ధర్మము, నా యొక్క హిందూ మతము, ఈ యొక్క అది గొప్పది. భగవంతునికి భక్తునికి మధ్యలో వచ్చాడు చూసినా, అందులో మంచోళ్ళు కూడా ఉన్నారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతలే. కానీ ఈ అబ్యూజర్స్ కూడా ఉన్నారు. ఈ అబ్యూజర్స్ని తిడుతున్నాం మనం అంతే. హిందుత్వాన్ని ఎవ్వరేమంటలేడు. స్టాలిన్ ఏమంటలేడు, నాలాంటి వాడు ఏమంటలేడు. నేను పరమ శివభక్తుని. ఓకే, సో ఇది ఒక అద్వితీయమైన శక్తి అన్నిటిని నడిపిస్తుంది. సో నమ్మినోడు దేవుని ఏదో ఒక వాడికి నచ్చిన దేవుని పెట్టుకుంటాడు, నమ్మనోడు ప్రకృతి అంటాడు. ఇట్లాంటి వివక్షలు, ఇట్లాంటి మూఢాచారాలు ప్రతి మతంలో ఉన్నాయి. కాకపోతే మన దేశంలో ఈ యొక్క ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం అంతే. కానీ అందులో కూడా ఆ వివక్షని తీసుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు ఏ ముస్లిం అతను కానీ ఏ క్రిస్టియన్ అతను కానీ మాట్లాడవచ్చు, తప్పులేదు. పాస్టరు జుయి అని నీకు పొట్టలో ఇది వచ్చింది అది వచ్చింది అని అట్లా వాడు పైసలు దండుకుంటే వాడిని కూడా తిట్టాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా ఎవరైనా ఇమాములు కానీ ఎవరైనా ఇస్లాంలో కూడా 3 ఆచారాలు ఉంటే వాటిని కూడా ప్రశ్నించాల్సింది. హేతుబద్ధత లేకుండా, ఒక లాజికల్ థింకింగ్ లేకుండా, రేషనల్ థింకింగ్ లేకుండా ఎవడో ఒక ముల్లానో లేకపోతే ఒక పాస్టరో ఒక బిషపో లేకపోతే ఒక మఠాధిపతో పీఠాధిపతో వాడికి తోసింది వాడు చెప్తా, అట్లా వినకపోతే ఫత్వా జారీ చేస్తా అంటే వాడు అది అట్లాంటిది. అందుకే చూడండి అట్లా పాటిస్తున్న తాలిబాన్లు ఒక లాజికల్ థింకింగ్ లేనటువంటి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లు ఎట్లా వచ్చినాయి? ఉండాలి, యూ హ్యావ్ టు హ్యావ్ రేషనల్ థింకింగ్. అప్పుడు రోమ్లో కూడా ఎట్లనే ఉండేది లాజికల్. భూమి అంతకుముందు ఏం నమ్మేవారు? అన్ని గ్రహాలు భూమి చుట్టూ తిరిగేవి అని నమ్మేవారు. అలా కాదురా అని చెప్పి కోపర్నికస్ అంటే ఆయన ఈ అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతాయి అని చెప్తే వీడి యొక్క చర్చి యొక్క గొప్పతనం ఏడబోతుందో అని చెప్పి ఆయనను ఉరిదీసి చంపేశారు. విషమిచ్చో గురిదీశో. సో కానీ తర్వాత అదే చర్చి వాళ్ళు తెలుసుకున్నారు ఇది సత్యం అని. కానీ తెలుసుకొని అప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు ఆ యొక్క 6 క్రీస్తు శకము, అదే 600 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఇస్లాం పుట్టింది. అప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్న వ్యవస్థలు వేరు. మరి ఇప్పుడు వాటిని యాజ్ ఇట్ ఈజ్ పాటించడం అంటే సాధ్యం కాదు. అట్లనే పాటించే ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. 600 సంవత్సరాల కింద ఏడున్నారో గానే ఉంటారు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్. అదే దుబాయ్, కొన్ని దేశాలు వాళ్ళ యొక్క సంస్కరణ చేసుకుని బాగుపడుతున్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే రేషనల్ థింకింగ్ అనేది వస్తున్నాను. ఆ కాలంలో అవి పనికి వచ్చినాయేమో, కానీ ఈ కాలంలో పనికి రావు. కాబట్టి కాలానుగుణంగా మనం కొన్ని మార్చుకోవాల్సినవి ఉంటాయి. అవి మార్చుకోవడానికి ఆ రేషనల్ థింకింగ్కి వీలు కల్పిస్తున్నదే మతం. ఆ వీలు కల్పించకుండా అడ్డుపడుతుంది ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు, ముల్లాలు, పాస్టర్లు, బిషప్లు, లేకపోతే పోపులు, లేకపోతే ఇక్కడ మఠాధిపతులు, పీఠాధిపతులు. అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. నేను మంచి వాళ్ళ గురించి చెప్తలేను, రేషనల్ థింకింగ్ ఉన్న వాళ్ళ గురించి చెప్తలేను. కానీ అందులో కావాలని స్వార్థ ప్రయోజనాల కోసం వివక్షని పెంచి పోషిస్తున్న మూర్ఖుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. రాముడు దేవుడైనప్పుడు, కృష్ణుడు దేవుడైనప్పుడు మా సమ్మక్క సారలమ్మ దేవతలే కాదంటాడు చిన్నజీయర్ స్వామి. ఎందుకంటే చిన్నజీయర్ స్వామికి ప్రజలు భక్తులు ఇచ్చే పైసలు తనకే రావాలి. తన శంషాబాద్లో అక్కడ కట్టుకున్నాడు కదా, దానికి రావాలి పైసలు. సమ్మక్క సారలమ్మ దగ్గరికి రావకూడదు ఒక్క పైసా కూడా. తిరుపతిలో పైసలు రావాలి కానీ అంటే పైసలు వీళ్ళ చేతిలో ఉండాలి. 100 కోట్లు కానీ 1000 కోట్లు కానీ. ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి అక్కడ లోకల్ ఉండే వాళ్ళ వేరే వాళ్ళ ముఖ్యంగా శూద్రుల బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేదంటే శూద్రుల దగ్గర ఒక పైసలు గవ ఉండకూడదు. ఇది కుట్ర. మతం పేరు మీద తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే వాళ్ళకే నొప్పి అవుతుంది. గాళ్ళని తిడుతున్నాం. నేను చిన్నజీయర్ స్వామి లాంటి దుర్మార్గులను తిడుతున్నాం. నిత్యానంద లాంటి ఎవడైతే ఆ యొక్క దేవుని పేరు మీద వాడు 1000 కోట్లు దోపుకుంటుండో అట్లాంటి పాస్టర్లను తిడుతున్నాం. హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, అందులో ఉండే యొక్క ఋషులని, మహనీయులని ఎవ్వరు ఏమంటలేరు. హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని ఎవరేమంటలేరు. సనాతనం పేరు మీద చేస్తున్న కొద్దిమంది దుర్మార్గులు చేస్తున్న, చిన్నజీయర్ స్వామి లాంటి దుర్మార్గులు చేస్తున్న సనాతనం పేరు మీద చేస్తున్న అధర్మాన్ని, వివక్షను మాత్రమే లేదా అధర్మాన్ని మాత్రమే తిడుతున్నాం మనం. ఓకే, ఎత్తి చూపెడుతున్నాం. అది ఆ వివక్ష పోవాలని అంటున్నాం. సనాతన అధర్మం అంటే ఆ వివక్ష పోవాలి, ఆ దోపిడీ పోవాలి అనేది కోరుకుంటున్నాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ స్టాలిన్ గారన్నా నాలంటోడన్నా. ఓకే, సో అది మిత్రులారా. సో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్. సో ఈ విధంగా మనము ప్రతి అంశం మీద మాట్లాడదాం, ప్రతి అంశం మీద ప్రజలకు అవగాహన చేద్దాం. సమాజంలో మెరుగైన సమాజాన్ని నిర్మించుకొని అందరము ప్రశాంతంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఒక సమాజాన్ని నిర్మించడానికి మనందరం కృషి చేద్దాం. ఆ యొక్క అపర కాళికాదేవి, శక్తి స్వరూపిణి అమ్మవారు, అదేవిధంగా అయ్యవారు, ఆ పరమశివుడు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. జై భారత్ మాతాకి జై. హిందూ మతానికి జై. ఓకే.